Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 12 రాశుల్లో వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. రాజపూజ్యం 4, అవమానం 5. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ప్రారంభ దశలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆగస్టు వచ్చేంత వరకు కూడా కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఆగస్టు తర్వాత అద్భుతమైనటువంటి యోగాలు చూడబోతూ ఉన్నారు. ఆగస్టు తర్వాత 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల అన్ని నక్షత్రాల వాళ్ళకి, ముఖ్యంగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వివాహ సంబంధాలు, శుభశోభన ముహూర్తాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. శుభశోభనాలన్నీ కూడా జరగడంతో పాటుగా నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కూడా మనకి లభించబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి నిరుద్యోగ సమస్య నుంచి బయటపడడంతో పాటు ఇతర అవమానాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఇప్పటిదాకా మీరు చెయ్యనటువంటి పనులకి నిందలు పడటం, అనారోగ్యాలు పాలవటం, అవమానాలు పాలవటం ఇప్పటిదాకా చూస్తారు. కానీ ఇప్పటి నుంచి ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి కాస్త మే తర్వాత మరింత మెరుగుపడుతుంది. ఆగస్టు తర్వాత మీరు పొందినటువంటి ఫలితాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒకసారి పునఃపరిశీలించుకుంటే కనుక సంవత్సరం మొత్తం కూడా మీరు పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు పరువు పోయినా మళ్ళీ తిరిగి పొందగలిగేటువంటి అవకాశం ఉంది. డబ్బులు పోయినా తిరిగి మళ్ళీ పొందగలిగేటువంటి అవకాశం ఉంది. నష్టపోయినటువంటి ద్రవ్యాల్ని మళ్ళీ పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఇతరుల నుంచి మీరు పొందినటువంటి అవమానాలన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అయితే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కృంగిపోవడం లాంటివి చేయకండి. అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకండి. మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. నిర్లక్ష్యం చేయకుండా, బద్ధకించకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసేటువంటి అవకాశాలు చూసుకోండి. ఎందుకంటే రాహుకేతువుల బలం ఉండడం చేత మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. నూతనంగా సంగీతము, నృత్యము ఇలాంటి కళలపైన కూడా ఆసక్తి చూపించి వాటిని కూడా నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ హాబీస్, హ్యాబిట్స్ అన్నీ కూడా మంచిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చెడు వ్యసనాల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవడంతో పాటుగా వాళ్ళ లైఫ్ని చాలా మటుకు ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత రాబోతూ ఉన్నది. కోర్టు వ్యవహారాలన్నీ అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. పోలీసు కేసులన్నీ కూడా కొట్టివేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ముందడుగు వేసి ముందుకు వెళ్ళొచ్చు. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగులకి మంచి పోస్టింగ్స్ అనేటువంటివి లభించబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట పడద్దు, మాట అనద్దు, అసంతృప్తికి లోను కావద్దు. మీరు ఎవరితోనూ కూడా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఆలస్యమైన 1-2 రోజులు ఆలస్యం అవుతుందేమో, అందరికీ మంచి జరిగినట్టే మీకు మంచి జరుగుతుంది. నూతన వాహన యోగం ఉంది, నూతన గృహయోగం ఉంది, నూతన వస్త్రయోగం ఉంది. నూతనంగా మీరు చేసేటువంటి వ్యాపారాలు కూడా అభివృద్ధి సాధించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి
చతుర్థ స్థానంలో ఉండేటువంటి శని వల్ల కలిగే దుర్యోగాల నుంచి బయటపడడం కోసం శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శని త్రయోదశికి సంబంధించినటువంటి తిలతైలాభిషేకం శనికి చేయించుకుంటూ శివుడికి కూడా తేనెతోనూ పంచదారతోనూ అలాగే ఆవు నెయ్యితోనూ చక్కగా అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలు, పెళ్లి కాని పురుషులు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే తప్పకుండా మీ కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి. అంతేకాదు మీరు ఈ సంవత్సరం వ్యవసాయదారులు, వృత్తి వ్యాపారులు అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ స్థానాల్లో మీరు ఆరోగ్య పరిస్థితులను మాత్రమే చూసుకుంటే చాలు, మిగిలినవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. తర్వాత సంతానం నుంచి వచ్చేటువంటి యోగాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి. ఆగిపోయినటువంటి పెన్షన్లు కానీ, ఆగిపోయినటువంటి పనులు కానీ, మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు కానీ, ప్రభుత్వ పరం నుంచి రావాల్సినటువంటి సొమ్ము కానీ, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఇళ్ళు కానీ ఏదైనా సరే మళ్ళీ మీ హస్తగతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు సరి చేసుకోవటానికి, మీకున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోవటానికి ఇది సరైనటువంటి సంవత్సరంగా మీరు భావన చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు వదలద్దు. అయితే మీకు ప్రేమ వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేమ వివాహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముందు వెనక ఆలోచించకుండా మనకి ఇదే దొరికింది సందు కదా అని మీరు మొదట్లోనే ఆ ప్రేమ వివాహాలకి బాగున్నాయి కదా అని పరిగెట్టేస్తే మీరు సంవత్సరం చివరి వరకు కలిసి ఉంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి మంచి ముహూర్తాలు చూసుకుని పెద్దల్ని ఒప్పించి ఆ పరంగా మీరు ప్రేమ వివాహాల్ని ధైర్యంగా చేసుకోవచ్చు. అందరికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం. కాబట్టి అనవసరమైనటువంటి వ్యసనాలకి, అనవసరమైనటువంటి ఆవేశాలకి లోను కాకుండా మంచి మార్గము, మంచి సమయము ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని ముందడుగు వేయటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ సంవత్సరం 3 అనేటువంటి నెంబర్ బాగా కలిసి వస్తుంది. మీరు పగడం కనుక పెట్టుకున్నట్లయితే మీకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఈ పగడాన్ని జపాన్ పగడాలని, కాస్త మలేషియా పగడాలని నానా రకాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ స్టోన్ని విత్ సర్టిఫైడ్ మన దగ్గర దొరుకుతాయి. కాబట్టి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే, మీ మీద ఏదైనా ఇబ్బందులు కలిగే విషయాలు ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మరొక్క విషయం ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు రాముల వారికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ పూజ చేసుకుని బయటికి వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు బాగుండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి జపము, హోమము చేయించుకోండి. అలాగే శివారాధన బాగా చేయండి. 121 సార్లు రుద్రంతో శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిని తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళకి వృశ్చిక రాశికి ఈ సంవత్సరం అద్భుత యోగాలు కలగబోతూ ఉన్నాయి. శుభం భూయాత్. జై శ్రీరామ్. అప్పులు ఎక్కువగా ఉన్నాయా? రాబడి తక్కువగా ఉండి అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ కాస్త బెల్లము, కాస్త పెసరపప్పు ఆవిడికి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఉదయం 7 లోపల పూజ చేయడం ప్రారంభం చేయండి. ఇంట్లో మగవాళ్ళు కనుక ఇలా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు సత్ఫలితాలు కలగడంతో పాటు అప్పుల బాధ తగ్గి రాబడి పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి, మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే నవగ్రహాల యొక్క స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి వరుసగా చదువుకుని సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకున్నట్టుగా దండం పెట్టుకుని ఆ నీటిని కనుక తులసి మొక్కలో వదిలినట్లయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల బాధలు కొంతలో కొంత తీరుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయా? మీ మాట ఎవరు పట్టించుకోవటం లేదా? మీతో ఎవరైనా సరే విభేదించి ముందు ఆ తర్వాత మీ మాటను అర్థం చేసుకుంటున్నారా? అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి. అదేంటంటే
ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు 2 చేతులు తీసుకుని 2 చేతుల్లోనూ కూడా లక్ష్మీ సరస్వతి గౌరులని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రాతరుత్థాయ పఠేత్ అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ మాట చెల్లుతుంది, మీ యొక్క రోజంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు శుభయుక్తంగా ఉంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి మనస్పర్ధలు అవ్వకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉంది. అదేంటంటే మీరు విప్పిన చెప్పులు సరిగ్గా విప్పారా లేదో ఒకసారి చూసుకోండి. బయట విప్పిన చెప్పులు గుమ్మం ముందు కాకుండా పక్కకి విప్పండి. అంతేకాదు అవి అపసవ్యంగా ఉన్నా లేదా చెప్పులు తిరగబడినా మీరు ఇంట్లో వాళ్ళతో ఆ రోజు గొడవ పడతారు. కాబట్టి చెప్పులు సరిగ్గా విప్పి వాటిని సవ్యంగా స్టాండ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు చెప్పులు ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని వాటిని ర్యాక్లో ఉంచిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. లేదంటే కాళ్ళతోనే విప్పి కాళ్ళతోనే ర్యాక్లో పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఖచ్చితంగా మీకు వీటి నుంచి మార్పు అనేటువంటిది చూస్తారు. ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా రామనామ మంత్రాన్ని జపం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తద్వారా మీకు శుభం జరుగుతుంది.